ఈరోజు నేను ఆలు ఫ్రై తయారీ విధానం చూపిస్తున్నాను. ముందుగా కూరగాయలు తీసుకున్నాను. కూరగాయలు కట్ చేశాను. పెన పెట్టుకున్నాను. పెనలో నూనె పోసుకొని పోపు దినుసులు వెల్లిపాయ ముద్ద వేసుకున్నాను. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలబెట్టుకుంటున్నాను. అందులోకి పసుపు వేసుకున్నాను. అన్నిటిని కలబెడుతున్నాను. ఈ ఆలు ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. తయారీ విధానం చూపిస్తున్నాను. ఆలు ముక్కలను కలబెట్టుకుంటున్నాను. అందులో టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి. అన్నిటిని కలబెడుతున్నాను. అందులో కారం వేసుకున్నాను. కారాన్ని కూడా కలబెడుతున్నాను. ఆలు ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. కారం చూడండి ఎలా మిక్స్ అవుతుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఆలు ఫ్రై రైస్లోకి, చపాతీలకు అన్నిటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉడుకుతుందో, మంచిగా గుమ్మ వాసన వస్తుంది. ఆలు బాగా ఉడుకుతుంది. ఎంతో టేస్టీగా ఆలు తయారు అయింది.